దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఇకంతకీ యేసయ్య నామమున పునరుద్ధానపు శుభాలను తెలియజేస్తున్నాం. ప్రార్థనతో మన ఆరాధన ప్రారంభించుకున్నాం. మహిమా స్వరూపుడా, ప్రేమగల మాత్రమే పరలోకపు తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రులు తెలియజేస్తున్నాం. కర్త, గత వారమంతయు నీ బిడ్డమైన మమ్మలను కాచి కాపాడు నీ రెక్కల చాటున భద్రపరిచిన దేవానికి స్తోత్రం. సంఘము సిద్ధపడత కలిగిన వారే నీ మందిరంలో ప్రవేశించున్నారు. ఇంకనూ మార్గ మధ్యంలో ఉన్నారు. నడిపించండి. నీ సన్నిధిలో వచ్చి నీ ఆత్మతో సత్యముతో నీ సేవించులాగన నీ ఆత్మ అభిషేకము ప్రతి బిడ్డకు దయచేయండి. స్తోత్రం. ఆరాధన సంఘానికి మేలుకరంగా దీవెనకరంగా చేయండి. వాక్యమైన గొప్ప దేవుడవు నీవు. ప్రతి బిడ్డతో మాట్లాడి నీ దీవెన అనుగ్రహించు. యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న కీర్తన పుస్తకంలో 146, పెద్ద కీర్తన పుస్తకంలో 407 ప్రీతి గల మన యేసయ్య కీర్తనను పాడుకొనొచ్చు. ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధన క్రమంలోని ప్రత్యేకలను అనుసరించారు. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, నీతి దయచేత హత్తుచు ప్రేమించును. క్రీస్తు నొద్ద మన అప్పగించిన శక్తి గల యేసు చేత మోతలెల్లా వీడును. నీతి గల మన యేసు ధృతి గల మిత్రుడు, మృతి పొంది కృపతో శాంతి కలిగించెను. భీతి నందు పాపులైనా చింత క్రాంతులైనాను. క్రీస్తు జగతి జ్యోతురు, దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయలోక
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషమును కలిగించే దేవుని ఎదుగు చేరుదును. దేవా, నా దేవాసితర వాంఛు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. పాపపు ఒప్పుదల ఆరంభంలో హెచ్చరించాము. మిక్కిలి ప్రియులారా, మనకు మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనకు రావాలని ఉద్దేశించున్నాము కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందరో, ఎవరు నీతిని గుర్చి ఆకలి తప్పులు కలిగి ఉందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారం నియమింపబడి ఉన్నది. మనల్ని మనమిట్లు పరీక్షించుకునే మన యందు పాపమును మరణము తప్ప మరేది కనబడదు. వీటి నుండి మనంతటా మనం ఎంత మాత్రమును తప్పించుకోలేము. కావున మన ప్రభువుని యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మనము పొంది మన పాపముల వలన మనము పొందవలసినది అనుభవించుటకును ఆయన మనుషులాయన. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునకును మన విశ్వాసము వలన బలపరుపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులుగా పొందుకును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించాను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగా తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగును వాడు క్రీస్తునందును క్రీస్తు వారి యందు జీవించు అతడు నిత్య జీవం గలవాడై ఉండును. ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబడకై శిలువ మరణము నుండి లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆమె జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగుల హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనం ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరము ప్రేమింపవలెను. ఎందుకనగా ఈ ఒకే రొట్టె యందు పాలుపంచుకొనుచు ఈ ఒకే పాత్రలో ఇది త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థితము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడి మరియు ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరిచినట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ వేసి వలన పవిత్రపరచుమని నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునేమనగా, మీరు స్వాభావికముగా పాపులయు చేయవలసిన మీరు చేయక చేయడానికి వీరు చేయించు తలపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేసినయు అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసు క్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకములకు వచ్చినని ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికందరికీ పాప పరిహారం కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపము నుండి
విముక్తి పొందవ ఆసక్తితో కూర్చు. క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దైవ చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇతరులని పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపములను ద్వేషించి విడిచిపెట్టి దేవుని సదయముగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నించుకోవాలని నిశ్చయించుకొనుచున్నారా? మన వినయముగా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ప్రభుని యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయన వేడుకొందాము. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసిన నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసేయమని నా బాహ్య జీవితంలో ఆంతరంగిక జీవితంలో లెక్కలేని ఘోర పాపము చేసినానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నా. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతతో విప్పమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరించి తన ప్రియ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధారణ వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరిగా నేను ఆ నిత్య అధికారం బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆ మీద విశ్వాసం ఉంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడినవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. ఆమేన్. అయితే ఆ అధికారులు బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసులకు నేను తెలియజేయదు ఏమనగా, అట్టివారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతిమ కాకముందు తమ దుర్మార్గములను మల్లుకొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచకయు ఎడల దేవుని నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. తరువాతి 3వ ఆదివారం కొన్ని ఏర్పాటు చేయబడిన ప్రారంభికము చదువుకున్నాము. నేను ఏ కాకని బాధపడుమానను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తికొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు క్రీస్తు మమ్మును కనికరింపుము.
ప్రభువా మమ్మును కనికరింపు. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ ప్రభువైనా దేవా పరమ రాజా సర్వ పరిపూర్ణ శక్తి గల పరమ జగనిను మహిమిస్తుతించుచు మహిమపరచుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మహిమగల చిరునీకు మహిమ స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము.
నుండుగాక. ప్రార్థిద్దాము. ఓ దేవా, నీవు నిన్ను నమ్మిన వారికి అందరికీ ప్రాపకుడు అయినావు. నీవు లేకున్న దేనియు బలముగానేను పరిశుద్ధముగానేను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించుచున్నను, తుదకు నిత్యమైన వాటిని పోగొట్టుకొనకుడినట్లు నీవు మాకు రాజులను మార్గదర్శివులై ఉండి మా మీద నీ కృపను అత్యధికముగా కుమ్మరింపమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏక దేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుకుంటూ నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. తిరుపతి తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ పాటలు ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదవగలిగిన పాత్ర మందిన పాఠ్యభాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 నుండి 20వ వచనం వరకు చదవగలిగిన. ఏర్పాటు చేయబడిన పాత్రలుగా మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇలాగ రాయబడి, తన స్వాస్యంలో శేషించిన వారి దోషులకు పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరం చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడదు, మన దోషములను అణచివేయదు. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములను నీవు పడవేదు. పూర్వకాలంలో నీవు మా పితరులైన అబ్రహామును యాకోబును ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. ఈ పాఠం వల్ల పాఠశాల పరిశుద్ధుడవగు దేవా, పావనశక్తుడ దేవా, పావనమాస్య దేవా, మమ్మును కనికరింపుము. పత్రిక పాఠ్యభాగము అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి 18 వచనం వరకు చదవగలిగినాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైన ప్రధాన నాయకుడి వద్దకు వెళ్ళి, ఈ మార్గంలో ఉన్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనే వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చేటప్పుడు దమస్కులో సమాజం వారిని బతికలేమని అడిగింది. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేలను హింసిస్తున్నామని తనతో ఒక స్వరం పలుకుట విన్నాను. ప్రభువా, నీవెవరని అడుగగా ఆయన, నేను హింసిస్తున్న యేసు, లేచి పట్టణంలోకి వెళ్ళను, అక్కడ నీవు ఏం చేయవలను అని నీవు తెలుపబడినని చెప్పింది. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విని కానీ ఆయనను చూడక మౌనులై నిలబడి, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయింది కనుక వారిని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించింది. అతడు 3 దినములు చూపలేక అన్నపానము లేని పుచ్చుకొనకున్నాడు. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండేది. ప్రభువు దర్శనము అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో
ఇదికి వెళ్ళి యూదా అను వాని ఇంట తాసువాడైన సౌలు అను వాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు చూచి ఉన్నాడని చెప్పింది. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషులు యెరూషలేములో నీ పరిస్థితులకు ఎంతో కీడు చేసి ఉన్నారని అతని గూర్చి అనేకుల వలన వింటుంది. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించినప్పుడు అతని ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమించాను. అందుకు ప్రభువు, నేను వెళ్ళును, అన్యజనులను ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్నానని సాధనమై ఉన్నాడు. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించుకోవాలని నేను ఇతన్ని చూపులని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నేను వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నేను దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పింది. అప్పుడు అతని కనుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందింది. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడింది. ఈ వాక్యం ఎందుకని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్య భాగము పరిశుద్ధ లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచ్చిన వరకు చదవగలరా? ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. తర్వాత మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసింది. అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాడు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడను వాడికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసింది. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవటకు యోగుడని కాదు. నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి ఎదుకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేదు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసింది. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టు యోగ్యుడని కానలేదు. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, త్రొవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిరిగి సంతోషపడుతుంది. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండేది. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో,
నికయ విశ్వాస ప్రమాణము మన విశ్వాసముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనత కుమారుడు అద్వితీయులకు ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగమునంటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడు, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునే ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి కన్యయగు మరియు నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడైనది పొత్తి పిలాతు అధికారము కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడినది. లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి విన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చునని, ఆయన రాజ్యములకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెళ్ళొచ్చు తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమ పరపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘములు నమ్ముచున్నాను. పాప పరిహారములకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధారణ కొరకును రాబో లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమె దయచేసి కూర్చునండి. చిన్న కీర్తన పుస్తకంలో 113, పెద్ద కీర్తన పుస్తకంలో 325 నన్ను దిద్దుము చిన్న ప్రాయము అని కీర్తన పాడుకుని దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడ్డాము. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనాడివు కన్న తండ్రి దూరములకు పోయి నీడరి
నాయన శత్రువగు సాతాను నన్ను వికృచేయును. నాయన ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకు. నాయన నన్ను నీకును చిన్న ప్రాయము సంగతుండదు. నాయన వాసిగానే పాపలోకపు వాసుడాను. నాయనా నీ దాసురాలు నొక్కనిగా నన్ను చేసి కావుము. నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు. నాయనా మన దేవుని ప్రభువు యేసుక్రీస్తుని కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకముగా ఈ దినమున ప్రపంచ తండ్రుల దినోత్సవం కనుక తండ్రులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తే హ్యాపీ ఫాదర్స్ డే. కుటుంబంలో ప్రాముఖ్యమైన వ్యక్తి యజమానుడు. తండ్రి ప్రేమ చాలా గొప్పది. కుమారులు కుమార్తెలు ఉంటారు. మా డాడీ కంటే మా మమ్మీ చాలా గొప్పది కదా. డాడీ లేదా నాన్న మీ కొరకు ఎంత కష్టపడుతున్నాడో మీరు జ్ఞాపకం చేస్తుంటే డాడీ ప్రేమ ఇంకా గొప్పది. అమ్మ ప్రేమ గొప్పదే, కానీ డాడీ ఎప్పుడు కూడా నా కుమారుడు నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఆ ప్రేమలో గద్దింపు, ఆ ప్రేమలో శిక్ష. తండ్రి ప్రేమించు తన కుమారుని ఎల్లప్పుడూ శిక్షిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మంచి మార్గంలో ఉండాలని, ఉన్నత భవిష్యత్తును పొందాలని. కనుక నా కుమారుడా, నీ తండ్రి చేయి శిక్షను నీవు వ్యతిరేకంగా భావించవద్దని కుమారులకు కుమారులకు తెలియజేస్తున్నా. మంచి దీనికి మనం చదువుకున్నాం. మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? తలవంచండి, ప్రార్థించడం. మా రక్షణ కర్తృవగు దేవా, మహోన్నతుడా, మా జీవాధిపతివైన క్రీస్తు నీకు వందనాలు. మా జీవితాలకు మరి యొక్క పరిశుద్ధ ఆదివారమును అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నీ ప్రియ కుమారులు కుమార్తెలు తాము తాము సిద్ధపరచుకుని నీ సన్నిధిలో ప్రవేశించి ఇంతవరకు ఆత్మతో సత్యమును సేవించి ఆరాధించున్నారు. వాక్యమైన గొప్ప దేవానికి వందనాలు. తండ్రి, నీ పక్షాన నేను నిలబడినాను. నేను మాట్లాడితే వ్యర్థమైన పరిశుద్ధాత్మ తండ్రి నీవు మాట్లాడితేనే రక్షణ కార్యములు స్వస్థత కార్యం జరిగిన గనక నన్ను నీ శ్రుతాన్ని మరుగుపరిచి
నీ ఆత్మాభిషేకముతో నింపి ఏపుడికి ఏ వారు అవసరమో అందించి మహిమ పొందుచు నీ ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదములకు నీ కుమారులను కుమార్తెలను నీ కృపలో వారసురాలుగా అంగీకరించుమని నలుగురి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉంచుమని నజరేయుడు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలను మరి యొక్క పరిశుద్ధ ఆదివారం ప్రవేశించి ప్రభువును మహిమపరుస్తున్నాం. ఇదేమో వినే వాక్యానికి ముందుగా గత వారము మనం విన్నటువంటి వాక్యాంశమును జ్ఞాపకం చేసుకుంటే, సాల్ట్ ఈజ్ గుడ్, ఉప్పు మంచిదే, but if loses its flavor or medication, it will be useless. ఉప్పు తన సారము కోల్పోతే అది ఎందుకు పనికిరాదు, బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడతారు. ప్రభువును కలిగి ఉన్నవారు ఉప్పు వలె సారం కలిగి, ఉప్పు వేసినట్టుగా ఈ సంభాషణ లోకానికి రుచికరముగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. కానీ ఈ ఉప్పు నిస్సారమైపోతూ ఉంది. దేవుడు కోరుకున్న కుటుంబాలు ఈ లోకంలో ఆయనకు కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. అని చెప్పినేమిటి, అన్ని కుటుంబాలు దీవించబడాలి అని, అన్ని కుటుంబాలు రక్షణ పొందాలని ప్రభు యొక్క ఉద్దేశం. దేవుడు మానవ జాతిని తన స్వరూపంలో ఆయన చేసుకున్నాడు, తన లక్షణాలతో ఆయన చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే God has made human being straightforward, యథార్థవంతులుగా వారిని దేవుడు చేశాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడగలిగితే ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ they have made many deceits, వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారంటాడు. దేవుడు వారిని తన స్వరూపంలో చేసుకున్నాడు, దేవుడు వారిని తన పోలికలో చేసుకున్నాడు. దేవుడు మనలను ఆయన లక్షణాలతో ఆయన చేసుకుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క లక్షణాలను మనము విడిచిపెడుతున్నాం. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు అంటారు కదా, మీరు నా కుమారులు కాదు, మీరు నా కుమార్తెలు కాదు, మీకు ఒక తండ్రి ఉన్నాడు, వాడి పేరు అపవాది, మీరు మీ తండ్రి అయిన అపవాది సంతానం. మీరు నిజంగా నా ప్రజలే అయితే, నా గొర్రెలే అయితే నా స్వరం వింటారు, నన్ను మీరు ఎరుగుదురు, కానీ మీరు నన్ను ఎరుగలేదు, నా స్వరం మీరు వినటం లేదు. కనుక ఇక కాబట్టి మాట దేవుడు నన్ను యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వాళ్ళు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. కనుకనే దేవుడు ఆవేదన చెబుతున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు ప్రభు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియుకుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసినవి కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం చూసినట్లుగా రాయబడిన మాట, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. దేవుడు వారిని తన సత్య మార్గంలో నడవని ప్రభు చెబుతూ ఉంటే నీ మార్గం మాకు ఆయాసం అంటున్నారు, నీ మార్గం మాకు ఇష్టమో లేదు అంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మార్గమును వారు ఎన్నుకుంటున్నారు. అందును బట్టి దేవుడు అనేక మార్లు తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి పరాయి రాజులకు, అన్య రాజులకు వారిని అప్పగించిన 40 times, 40 మార్లు ఇశ్రాయేలీయులు అన్య రాజుల క్రింద బానిసత్వం వారు అనిపించారు. ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయం చూడగలిగితే ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కారణంగా
శత్రుల పరిపాలన కింద అణిచివేసను. 40 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అంత మాత్రమే కాదండి, మనం చూడగలిగితే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు మన పెద్దలు కఠినాస్యము. ఎందుకు ఇంత విపత్తు? జ్ఞాపకం చేసుకోవాలి. యోనా గ్రంథంలో ఉంది, ఎవరి వలన ఎంత విపత్తు వచ్చింది? అన్ని వలన కాదు కదా, కేవలం దేవుని బిడ్డగా ముద్రించబడ్డ యోనా దేవుని మాటకు వ్యతిరేకముగా జీవించడం వలన అతను వెళ్ళి వాడు అనుకుమాగమున నన్ను ఎవరు చూడలేవులే అని దాక్కునని పడుకున్నాడు. గాలి నిద్రపోతున్నాడు, పోయి నిద్రపోతానని అన్నిల చేత పిలిపించుకున్నాడు. అతని వలన ఆ ఓడ అటు ఇటు కొట్టబడుతుంది. ఆ ఓడకు గొప్ప ప్రమాదం, ఆ ఓడకు గొప్ప విపత్తు అనేది మనం అక్కడ చూసుకున్నామండి. ఎవరి వలన అంటే దేవుని పేరు పెట్టబడ్డ వ్యక్తి వలనే. ఎందుకు ఇంత విపత్తు? దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించటం చేత కుటుంబాల్లో నెమ్మది లేకపోవటం, కుటుంబంలో ఆశీర్వాదాలు లేకపోవటం, బిడ్డలు తల్లుల మీదకి వ్యతిరేకంగా మాట్లాడు. కారణం ఏమిటి? దేవుడి బిడ్డలే, ఉప్పు మంచిదే కానీ ఉప్పులో సాగలేదు. క్రైస్తవులమే కానీ వాళ్ళ జీవితంలో క్రీస్తు ప్రభు లేకపోవడమే ప్రధాన కారణం. కనుకనే మన పితరులు మనకు మాదిరికరంగా జీవితం చూపిస్తున్నారు. మేము దేవునికి వ్యతిరేకంగా జీవించాం కనుకనే అనేక మారులు 40 సార్లు అన్యుల చేతి కింద నలిగిపోయాం. క్రీస్తు పూర్వం 720 సంవత్సరాల ఇశ్రాయేలు 10 గోత్రుల బెన్యామీను ఇదో గోత్రము కాకుండా మిగిలిన గోత్రాల వారందరూ కూడా అశ్షూరీయుల చేతిలో ఓడబడి వారు చెరకు వెళ్ళిపోయారు. ఏటికి వారు తిరిగి రాలా. క్రీస్తు పూర్వం 606లో యూదా బెన్యామీను గోత్రం 2 గోత్రుల వారు యూదా రాజ్యం వారు బబులోనీయుల చేతిలో ఓడబడి వారు వెళ్ళారు. 70 సంవత్సరాలు నరక యాతన అనుభవించారు. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుని స్తోత్రం కలుగుగా. ఆయన జాలిగల దేవుడు, ఆయన తన ప్రజలను విడిచిపెట్టేవాడు కానే కాదంట. ఎవరైతే ఆయన ప్రేమను గుర్తెక్కుతారో వారు ప్రభు క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారి పాపములను క్షమించేవాడుగా కనిపిస్తున్నారు. ఎప్పుడు మనము తిరిగి ప్రభు యొద్దకు తిరిగి వస్తామంటే మనకున్న అతిశయం మనం విడిచిపెడితే, మనకున్నటువంటి ధర్మాన్ని విడిచిపెడితే, ఐ అనే పదము నీలో తీసివేయబడితే, ఐ అనే పదము దేనికి సూచన అంటే ఇగోకి సూచన. I request only to the Lord, not you. I అనే పదము దేవుని తప్ప. గ్రీకు భాషలో రాయబడిన మాట ఎన్ని అన్నారు. ఎన్ని అంటే ఐ యామ్, ఐ హావ్ అనే పదం అంటారు. హీబ్రూ భాషలో ఐ అనే పదానికి ఇవ్వబడినటువంటి పదములో యెహీయే అషే యెహీయే అంటే నేను ఏమైనానో అదే అయి ఉన్నాను. ఎక్కడ రాయబడింది మాట? నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో God has revealed his name to Moses. అయ్యా నేను ఉన్నవాడు. ఐ అనే పదము దేవునికి తప్ప నీకు నాకది వర్తించదు ప్రియాదేవుడా. అందుకే రాయబడిన మాట యెషయా గ్రంథంలో 2వ అధ్యాయము 11వ వచనం చూడగలిగితే నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగిద్రొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అంటున్నాడు. దేవుడు మాత్రమే ఆయన ఘనత పొందును. నరుల అహంకార దృష్టి గర్వము అవన్నీ తగ్గించి ఎప్పుడు తగ్గించబడితే మనకి శ్రమ రాగానే యేసయ్య గుర్తుకొస్తాం. అప్పుడు గుర్తురాదు. మనకు రోగం రాగానే యేసయ్య గుర్తుకొస్తాం. కానీ ఇక్కడ దానియేలు గ్రంథంలో మీకు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నా. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో దానియేలు ప్రవక్త భక్తులు
ఇదిగో ఏలియా ప్రవక్త చెప్పినటువంటి ఆ ప్రవచనం నెరవేర్చబడబోతుంది. బబులోను దేశంలో 70 సంవత్సరములు ఆ చెర ముగించబడుతుండగా ఆ ప్రవక్త ఏలియా పలికిన మాటలను దానియేలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది సంతోషించదగ్గ సమయం, కానీ అది ఏం చేస్తున్నారు ఇక్కడ చేసిన ప్రార్థన చూడగలిగితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూడగలిగితే అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపన చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని నేను నా దేవుని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరులకు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనలను నీ కృపను జ్ఞాపకము చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలు నీ విధులను అనుసరించుట మాని పాపులను దుష్టులై చెడుతనముతో ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు, ప్రభువా, నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారు, మేము నీ మీద తిరుగుబాటు చేసిదివి, దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మను కలిగితివి. ఆ చెర ముగించబడుతున్నప్పుడు దానియేలు ప్రవక్త ప్రార్థన చేస్తూ సంతోషంతో ప్రార్థన తన పితరులు చేసినటువంటి ఆ దోషాలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, నీవైతే నీతిమంతుడు, నీవైతే యథార్థవంతుడు, నీవైతే సత్యవంతుడు, కానీ మేమైతే తిరుగుబాటు చేసిన వాడు. అనేక మనం పాడుకున్నాం, నన్ను దిద్దము చక్కని కీర్తన, చాలా వారు తప్పిపోతుంది, అనేక మార్పులు, కానీ నా ప్రార్థనకి ఇచ్చి నన్ను మరలా సరిచేసే గొప్ప దేవా నీవే అని భక్తులు ప్రభువునకు మొరపెడుతున్నారు, ప్రభువును మహిమపరుస్తున్నారు. ప్రభువా, మేము చేసినటువంటి కార్యాలకు మాకు సిగ్గే తగినది, మా ముఖము వికారము చెప్తున్నది, అయ్యా నీవు నీతిమంతుడు, కనుకనే మా మీదికి దోషం వచ్చింది, మా మీదికి శాపం వచ్చింది, మా మీదికి అన్య రాజుల కఠిన దాస్యం మా మీదకి వచ్చింది కనుక మాకు ఇది తగి ఉన్నది కనుక ప్రభువా మమ్మల్ని కనికరించు అని దానియేలు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మీకా గ్రంథకర్త తెలియజేస్తున్నారు కదా, శేషించిన తన జనాంగంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. శేషించిన జనాంగం, ఈ మాటను చూస్తున్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది, ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కదా ఇంటి లక్ష్యం తెలిపారు. మనకు తెలిసి అఫీషియల్గా సంఖ్య చూపిస్తున్నారు, కానీ తెలియకుండా ఎన్ని లక్షల మంది తెలిపారు. బీహార్ లో ఒక్కరోజే 3,000 చూడడం మంది అఫీషియల్ గా కరోనా వలన చనిపోయారు. అఫీషియల్ గా బీహార్ లో, అనఫీషియల్ గా 8,000 మంది. మనకు తెలిసి కొంతమంది తెలియకుండా ఎన్ని లక్షల మంది మరణించున్నారు. వాటికంటే మనం ఎంత మాత్రమో గొప్పవారం కాల్సింది. నీవు నేను ఏమై ఉన్నామో తెలుసా? దేవుని యొక్క కృపలో ఉన్నాం. ఇక ప్రభువు కూడా శేషించిన తన జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఈ దినమున శేషించబడ్డ జనాంగం నీవు నేనే. We are the remnant people of God. శేషించిన దేవుని జనాంగం కనుక ఆ శేషించిన ఆ దేవుని యొక్క స్వాస్థ్యమైన నీతో ప్రభు ఆయన నీ మీద జాగ్రత్త పడుతున్నాడు. కనుక నేను మన పరిశుద్ధాత్మ తండ్రి పలుకుబడి గొప్ప మాట, God pardons our iniquities. దేవుడు మన అతిక్రమములను క్షమించువాడు. 139వ సంకీర్తన చూస్తుంటే ప్రభువా 130వ సంకీర్తన, ప్రభువా నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవా. Lord, there is forgiveness in your presence. ప్రభువా నీ సన్నిధిలో క్షమాపణ మాకు దొరుకుతుంది అని క్షమించేది. ఇది మన చదవటువంటి లేఖన భాగాలు చూస్తుంటే 3 పాఠ్య భాగాలు కూడా తండ్రి ప్రేమ ఎంతో గొప్పగా మనకు కనిపిస్తుంది.
శేషించిన జనాల పట్ల ఆయన జాలి చూపిస్తున్నాడండి. తిరుగుబాటు చేసిన వారి మీద ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. అసహించుకున్నటువంటి జనాంగం మీద ఆయన జాలిని, దయను, కనికరాన్ని, అనుగ్రహంలో దాక్షిణ్యాన్ని ఆయన కురిపిస్తున్నాడు. God pardons our iniquities. దేవుడు మన అతిక్రమములను క్షమించువాడు, మన అతిక్రమములను తుడిచివేయవాడు. అటువంటి అంశములు దేవుడు వాక్కు ద్వారా మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన ఎలాగైనా క్షమించగలడు అంటే God has compassion for his people, or God has compassion on us. దేవుడు మన పట్ల కనికరమును కలిగినవాడు, కనికరం కలిగినవాడు. యేసు వారు ఆయన పరిగెట్ చేసుకుంటూ వెళ్తుంటే ఆయన వెంట బహుజన సమూహము ఆయన వెనుక వస్తున్నారు. When he saw his crowd, ఆయన జనాంగమును అంటించినప్పుడు he was moved with compassion over his people. ఆయన తన వెంట వచ్చిన జనాలను చూసి కనికరపడ్డాడు. God has compassion on his people. Compassion పదానికి ఏంటంటే a strong feeling of sympathy, a strong feeling. ఆయన ఈ కంపాషన్ పదాన్ని ఎక్కువగా మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎన్ఎంఎస్ పండుగ అనే దాని మీద ఉపయోగిస్తుంటాం కదా. ఎన్ఎంఎస్ అనే పండుగ కదా, కనికరిత కార్య పండుగ. కనికరం అంటే అర్థం ఏమిటి అంటే కడుపులో తీసుకున్న ఆహారము కడుపులో ఉంటారు, కానీ ఎదుటివారికి పెట్టడానికి ఏమి లేకపోతే ఆ కడుపులో నుంచి తీసి పెట్టేదాన్ని కనికరం అంటారంట. ఉదాహరణకి పక్షులు తమ కూచిని విడిచిపెట్టి బయటికి వెళ్ళి ఆహారం పట్టుకుని వస్తాయి పిల్లలకి ఉండడానికి. వాటికి మనలాగా క్యారీ బ్యాగ్స్ ఏం లేవు. ఎక్కడ కొన్ని ఆహారము తీసుకున్న ఆహారము ఆ కడుపులో పెట్టి దాచిపెట్టుకుంటే అది ఇంటికి ఆ గుడికి రాగానే పిల్లలు లోకేసి అమ్మ మాతో అన్నం ఆహారం పెరిగి ఆ తండ్రి నోరు తెచ్చినప్పుడు ఈ చిన్న చిక్స్ ఏం చేసి తమ పొడవాటి ముక్కుతో తల్లి గొంతులో పెట్టేసి లాగు చేస్తారు. ఆ సమయంలో ఆ తల్లి గొంతు చీరవచ్చు, కానీ తన బిడ్డకు ఆహారం పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన పొందిన దెబ్బల చేత మనం అందరము స్వస్థత పొందుతున్నాం. God has compassion over his people. ఆయన గురించి దేవుని యొక్క లక్షణాలు ఏమిటంటే కృప, కనికరము, కరుణ, దయ, జాలి, కటాక్షము, వాత్సల్యము, అనుగ్రహము, దాక్షిణ్యం. ఇవన్నీ దేవుని యొక్క లక్షణాలు. తన ప్రజలను ఆయన విడిచిపెట్టేవాడు. శేషించిన తన జనాంగం పట్ల ఆయన కలిగిన ప్రేమను మనం ఇక్కడ చూద్దామండి. మీకా గ్రంథములో 7వ అధ్యాయములో 18వ వచనం చూడగలిగితే రాయబడి వాడు తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా, ఆయన కనికరము చూపుడు యందు సంతోషించువారు కనుక నిరంతరము కోపముచ్చుడు. ఆయన మరలా మన యందు జాలిపడును అనే మాట. ఆయన మరలా మన యందు, మరలా అంటే ఎన్నో జాలిపడ్డాడు. కనుక ప్రభు గురించి రాబట్టి మన దేనికల్లా ఆయన చేతులు చాపి ఈ దినమందైనా నా కుమారుడు నాకు వస్తాడు. కనుక ప్రభు అన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలు పెంచి పెద్దవారికి చేసింది, కానీ వారి మీద తిరుగుబాటు చేశారు. ఎద్దు తన కామగలుగులు, గాడిద తన సొంత దొంగి వారిని చేసుకుని, కానీ నా ప్రజలకు తెలియలేదు, నా ప్రజలకు వివేచన లేదు, నా ప్రజలకు జ్ఞానం లేదు. ఆయన మరణ తన ప్రజల యందు జాగ్రత్త పడుతున్నారు. ఈ దినమున దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి మళ్ళా నీకు అనుగ్రహింపబడుతుంది. God's favor towards his people. ఆయన తన ప్రజల కొరకు, ప్రజల పక్షమున ప్రేమను, జాలిని మళ్ళా అనుగ్రహించే దేవుడు. కనుకనే ఆయన మన పాపాలు క్షమిస్తూ ఉన్నాడు. రెండవ చూస్తుంటే God treats our iniquities underfoot. అంటే అర్థంటే ఆయన మన అతిక్రమములను సముద్ర పాతాళములో అనగొట్టుకుంటున్నాడు.
దృక్కుగా అనే పదానికి అర్థం ఏంటంటే ఇక మనకి పైకి తిరిగి రావడానికి అవకాశమే లేదు. ఆయన మన పాపాలను కూడా ఆయనకు దొరకడానికి ఇష్టపడుతున్న గొప్ప దేవుడు. చదవబడ్డ ఈ పత్రిక పాఠ్యభాగంలో మనం చూసినప్పుడు సౌలు గురించి మనకు బాగా తెలుసు. పౌలుగా మారకు ముందు సౌలు ఏ రీతిగా దేవుని యొక్క సంఘాన్ని పాడు చేశాడు, దేవుని సంఘాన్ని ఏ రీతిగా అణచివేయడానికి సిద్ధపడ్డాడో అవన్నీ మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం మొదలు తనకు ప్రాణాధారమైన ఏదైనా దేవుని సంఘాన్ని హింసించినాడు. ఆ వ్యక్తి ఒక సందర్భంలో కొన్ని మాటలు మాట్లాడుతూ చూద్దామండి. అపోస్తలుల పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 12వ వచనం చూడగలిగితే అతడు రాసిన లేదా పలుచిన మాటలు ఏమిటయ్యా అంటే, పూర్వము దూషకుడును హింసకుడును హానికుడును నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడింది. పూర్వము నా జీవితంలో బహుభయంకరము, హింసకుడును హాని ఎవరికి హింసకుడుగా ఉన్నాడు దేవుని సంఘానికి. తెలియక అవిశ్వాసం వలన చేసి కనుక కనికరింపబడింది అనేటువంటి మాట. మనమందరం కూడా గొర్రెలే త్రోగపోతుంది. గొర్రెలతో ఎందుకు దేవుడు సంఘాన్ని అంటే ఒక గొర్రె కదా. వెంకటమాస్టర్ గారు రాసి చెప్తున్నాడు, బోర్డు మీద రాశారు ఏమంటే 50 గొర్రెలు ఒక గొర్రెలో ఉన్నవి అన్నారు. ఒక గొర్రెలో ఉన్నవి. వెంటనే ఆ కాపులంట వచ్చి ఆ ద్వారం తీశారంట. ఆ దొరికి తలుపు తీయగానే ఒక గొర్రె వెళ్ళంట. వెంటనే మాస్టర్ గారికి ప్రశ్న, పిల్లలు ఇప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు ఆ ద్వారము కాపులు తీసినప్పుడు ఒక గొర్రె వెళ్ళిపోయింది, ఇంకా ఎన్ని గొర్రెలు అని చెప్పారంట. అందుకు చెప్పాక మాస్టర్ గారు ఇది కూడా తెలియదా 50 అడుగుంటే 49 అని చెప్పేసి చెప్పాక అందరూ ఏమంటే చెప్పారంట. కానీ వెనకాల ఒక గొర్రెలు కూర్చోరంట. మాస్టర్ గారు ఏంటంటే మాస్టర్ గారు 49 తప్పు అన్నారు. మరి అంటే ఏ ఒక్క గొర్రె అన్నారు. అదేంటంటే నువ్వు లెక్కలో నీకు బాగా వచ్చావు కానీ గొర్రె సంఖ్య బాగా తెలుసు మాస్టర్ గారు, ఎందుకంటే మాకు గొర్రెలు ఉన్నాయి. మేము ఒక ద్వారం తీసేమా, ఒకవేళ ద్వారం తీస్తే ఒక గొర్రె కానీ బయటికి వస్తే లేదా కంచె చూపితే ఏ ఒక్క గొర్రె ఆ గొర్రెలో ఉన్నట్టు మొత్తము ఆ మొదటి గొర్రె అందుకనే అందువల్ల మనమందరము గొర్రెల వల్లే తెలియక అవిశ్వాసం వలన చేసినటువంటి పాపం కావాలని మన పాపం చేసి. కానీ ఒక వ్యక్తి చేశాడు కనుక, ఆదం చేశాడు కనుక, అది వారసత్వంగా వస్తుంది కనుక ఆయన వలన మనమందరం కూడా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు. అదే గొర్రెలు మళ్ళా సత్య మార్గంలో నడిపించడానికి గొర్రెల ప్రధాన కాపరిగా యేసయ్య లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేస్తాడు సార్, తప్పిపోయిన ప్రతి గొర్రెను కూడా వెతికి మళ్ళా తన సత్య మార్గంలో తన వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు. అలా తప్పిపోయిన గొర్రె సౌలు. దీని గురించి మరొక మాట మనం చూద్దామండి. గల్తీ రాసిన పత్రికలో గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మరొక మాట రాయబడ్డది. గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనం, పూర్వమందు యూదా మతస్థులు ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించు నా బిడ్డల పారంపర్యాచారముందు విశేష ఆసక్తి గలవాడని నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మధ్యలో అత్యధిక ఆధిక్యతని నా నడవడిని గురించి మీరు పూర్వమందు నా నడవడిక ఎలా ఉంది? నేను యూదా మతంలో గొప్ప వ్యక్తిని, పరిసయ్యులను, ధర్మశాస్త్రం బాగుగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని కూలంకషముగా ధ్యానించినవాడు, ధర్మశాస్త్రం ప్రకారం జీవించాను.
ప్రేమించేవాడను. నా నడవడిక గురించి యూదులో చాలా మందికి, నా సమాన వయసుల వారికి బాగుగా తెలుసు. పూర్వం నేను ఎలా ఉన్నాను, ఏదో మందినే ప్రపంచంలో అన్నికంటే గొప్ప మంది అనుకున్నాను. కానీ వేరొక మంది వచ్చి నా మతాన్ని పాడు చేస్తుంటే నేను పట్టుకోలేను. జిహాద్ అంటే జిహాద్ అంటే మా మతమే గొప్ప, వేరే మతం గొప్ప కానీ కనుకనే మానవ మతం అటువంటి పౌరులు చేసేవాడు ఈ సౌలు. కనుక యూదా మతంలో పాడు చేయడానికి వేరే కొత్త మతం వచ్చింది, అది క్రైస్తవం కనుక దాన్ని అణిచేయడం అని సిద్ధపడ్డాడు. దేవుని సంఘాలను నాశనం చేయడమే తనకు ప్రాణాధారమైనట్టుగా భావించి ప్రధాన యాజకుడున్న పత్రికలు పొందినవాడే దమస్కు మార్గంలో వెళుతున్నాడు, కష్టం వెళ్తున్నాడు. దేవుని సంకల్పంలో ఆయన విశ్వాసం పట్టుకుని వీళ్ళు చంపేసి లేకపోతే చేస్తారని అర్థం హింసించడానికి బయలుదేరాడు. కానీ దమస్కు మార్గంలో he was encountered with the resurrected Jesus Christ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దమస్కు మార్గంలో పునరుత్థానమైన క్రీస్తు ప్రభువును అతడు ఎరిగినవాడే, కనుగొన్నవాడే. ఆ దేవుని ప్రత్యక్షతలో తన జీవితమే మార్చబడింది. దేవుని స్తోత్రం కలుగును. సౌలు అంటే గొప్పవాడు, పౌలు అంటే కొద్దివాడు. మనుషుల అహంకారము తగ్గించబడ్డాడు. When you encounter with the Lord Jesus Christ, your life will be turned. Your life will be changed. యేసు ప్రభువును ఎదుర్కోగలిగితే, యేసు ప్రభు చంద్రుడు రాగలిగితే నీ జీవితం పరిపూర్ణంగా మార్చబడుతుంది. హింసకుడుగా మారినవాడు, దేవుని సంఘాన్ని చంపడానికి సిద్ధమైనవాడు. ఇప్పుడు అన్నట్టుగా ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అన్నమాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరణం. ఆ దమస్కు మార్గంలో ప్రభువుని దర్శనం పొందిన వాడే, ప్రభు స్వరము విని ప్రభు ముఖ దర్శనాన్ని కలిగిన వాడే తన జీవితమే మార్చబడ్డాడు. ఆ దమస్కు మార్గంలో ఆ వెలుగు ప్రకాశింపబడినప్పుడు, కింద పడినప్పుడు ఒక చక్కని చల్లని మెల్లని స్వరం విన్నాడు. సౌలా సౌలా, నీ వేళలో హింసించున్నావంటే ఎవరు కానీ ఇది జరిగాను. We never heard that kind of a sweet and a beautiful voice in his life. తన జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి మధురమైన స్వరాన్ని వినలా. వెంటనే గ్రహించి ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరంగా గ్రహించిన వాడే అంటున్నాడు కదా సౌలు. ప్రభువా ఎవడవు? ఆ స్వరం చెప్తుంది కదా, నీవు హింసించున్న క్రీస్తును కనుక లేచి వెళ్ళి పట్టణానికి వెళ్ళి నువ్వేం చేయాలో అది నీకు తెలియజేస్తాను. అది ఎంతో ప్రభు చెప్పాడు దర్శనమందు, నువ్వేళ్ళు ఒక ఇంట సౌలు కొరకు ఎదురు చూస్తున్నాడు, దర్శనం చూస్తున్నాడు. ఆయన మనిషి వచ్చి తన మీద చేతి వచ్చి ప్రార్థన చేస్తాడు. నేను చూపుకుంటున్నటువంటి దర్శనమే అతను చూసాను కనుక నువ్వు వెళ్ళి సౌలును దర్శించే అనే పలికిన, అయ్యా ప్రభువా ఇతడు రక్త పిపాసి, నీ సంఘాన్ని నాశనం చేయడానికి కంకర కట్టుకున్నవాడు, నీ ప్రజలను చంపడానికి ఖడ్గము చేత పట్టుకుని తిరుగులాడుతూ ఉన్నాడు కనుక ఇతరులు వీళ్ళు కలిసేది ఎలా బాగు చేసేదంటే ప్రభు అన్నమాట. ఒకప్పుడు సౌలే కానీ ఇప్పుడు నా బిడ్డ. ఒకప్పుడు యూదా మతమనే లేదా ఆ మతమనే మూర్ఖత్వంలో మునిగిపోయాడు కానీ ఇప్పుడు విశ్వాసంలో అతన్ని నడిపించబోతున్నా. అతను ఇంతకు ముందు మతం కొరకు జీవించడానికి ఇష్టపడ్డాడు కానీ ఇప్పుడు ఎప్పటి నుంచి నా కొరకు జీవించాలి, అతను నా నామము కొరకు ఎన్ని అవమానాలు ఎన్ని శ్రమ పొందాలో నేను అతనికి చూపించబోతున్నా. God teaches our iniquities and food. దేవుడు మన అతిక్రమమును అణిచివేస్తాడు. సౌలు యొక్క ప్రతి పాపం దేవుడు అణిచివేశాడు. నీ నా పాపమును క్షమించడానికి అందుకని గొప్ప విషయం కాదు. ఆయన నేను క్షమించడానికే మన యొక్క సుదినాన్ని నీకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మూడవ మాట చూస్తే God shows steadfast love towards us. ఆయన మన పట్ల శాశ్వతమైన ప్రేమ. steadfast అనే పదానికి ఏంటంటే there is no change at all. మార్పు లేని ప్రేమ. మన ప్రేమ మార్పు వచ్చు కదా,
ప్రేమ యేసుని ప్రేమ అనే కీర్తనలు ఏమంటే భార్య భర్తల మధ్య ప్రేమ వికసించే ప్రేమ పుష్పం అంటారు కదండి. అలా బంధుమిత్రుల మధ్య ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా కొంత మట్టిగే ఉంటాయి, కానీ ఎన్నడూ మారనిది నా యేసు ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగా. God has steadfast love towards his people. తన ప్రజల పట్ల ఆయన అపరిమితమైన ప్రేమ, మార్పులేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడ చూడగలము? తండ్రి నుండి మనం చూడగలం. సువార్త పాఠ్య భాగంలో మనం బాగా తెలియక కదా, లూకాసు సువార్త 15వ అధ్యాయము 10వ చూస్తున్నప్పుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు అన్నాడు కదా, తండ్రి నా ఆస్తిలో నా మాట నాకు ఇచ్చే. ఎందుకు అడిగాడు? తండ్రితో ఉండటం ఇష్టం లేక. నీ మాట నాకు వద్దు, నీ కన్సెషన్ నాకు వద్దు, నా జీవితం నేను చూసుకుంటా, నేను ఇప్పుడు పెద్దవాడయ్యాను. నా కొడుకు అన్నాడు నాతో, ఏంటాడు నాకు తెలియదు అంటాడు. నీకేం తెలుసురా? ఈ పట్టుమని 14 సంవత్సరాలు నేను వాడు ఏమంటా నాకు అడిగేసి అంటాడు. మమ్మీ నీకేం తెలియదు అంటాడు. నేను నవ్వుకుంటూ ఉంటాను. ఆ చిన్న కుమారుడు అదే మాట్లాడుతాడు, నీకేం తెలుసు డాడీ, నా లైఫ్ నేను అనిపిస్తాను, నా వాసన నాకు ఇచ్చేది తండ్రితో అన్నప్పుడు తండ్రి ఎంతగా బ్రతలాడుతాడు. వద్దు నాయన, వెళ్ళవద్దునా, లోకంలోకి వెళ్తే నీకు అపాయం తప్ప నీకు జయము రాదు, నువ్వు చిన్నవాడు, నువ్వు పసివాడు. ఈ మాటలు మనము ఆలోచిస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెనాట్ బి ఫ్లరిష్డ్ అబండెంట్లీ. నాకు వేరుగా ఉండి మీరు ఎంత మాత్రము ఫలింపునే ఫలింపును. తండ్రి ఎన్ని చదువుకుంటాడు, ఎన్ని రోజులు ప్రతినాడు ఉన్నాడు, కానీ చివరికి ఆ చిన్న కుమారుడు నిర్ణయించుకున్నాడు, నేను మీతో ఉంటా నా వల్ల కాదు, నేను వేరుగా ఉంటానని. ఆ చిన్న కుమారుడు పలికినప్పుడు అందరి ఎదుట, సంఘం ఎదుట, ధర్మశాస్త్రం ఎదుట ఆ తండ్రి ఆస్తిని భాగాలు చేసి చిన్న కుమారుడు వాటించి పంపినప్పుడు దూర దేశంలోకి పోయి దుర్గ వ్యాపారం వేసులతో, కప్పులలో, విందులలో, వినోదాలలో, తాగుబోతు సహవాసంతో కలిసి ఉన్న డబ్బంతా కదండి. ఎక్కడ బెల్లం ఉండదు అక్కడ ఏమి వస్తాయి, అక్కడ చీమలు వస్తాయి. అక్కడ ఏమి లేకపోతే ఏమో. ఎప్పుడు చెరువు నిండిపోతుందో అప్పుడు కప్పలు తెప్పగా కుప్పగా వస్తాయంట. చెరువు నీళ్ళు లేకపోతే ఏ కప్పలు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎక్కడైనా చుట్టగా వచ్చేస్తారు, ఎక్కడైనా మంది వచ్చేస్తారు. నేను మీ యొక్క వేలు ఇచ్చిన పెదమామ ఇలా చేసి నీ దగ్గర అందరి దోచుకొని చివరికి నువ్వు ఏకాయిగా ఉన్నప్పుడు కనీసం ఒక మొత్తం కూడా పెట్టరండి. అదే స్థితి ఈ చిన్న కుమారుడికి వచ్చింది. డబ్బులే అయిపోయింది, తిట్టాను లేదు. వెళ్ళాడు తన స్నేహితుడికి వెళ్ళి అదే ఆకలి అంటే వచ్చిన సమాధానం, మా ఇంట్లో నాకు మాత్రమే అన్నం పెట్ట ఎక్కువ, నీకెక్కడ పెట్టేదిరా పోరా. ఎన్నో తలుపు తెచ్చాడు, ఎవరో కలుపుతారు. చివరికి ఒక యాక్ట్ ఇచ్చాడు, తెలుసా, పంతులు పెంచాలా. ఎంత భయంకరమో. తండ్రి ఇంకా ఎంత సుఖబోధాలు ఇచ్చాడో, తండ్రి ఇంకా ఎంతమంది సేవకుల చేత అతను ఆ సేవను కలిగి ఉన్నాడో, పని చేయించుకున్నాడు. ఇప్పుడు ఏమి పని లేక, ఆహారం లేక, తండ్రి సహవాసం లేక ఇప్పుడు తెలుసా, బంధువులతో సహవాసం. అతని ఆ ఉద్యోగంలో అతని జీవితం తెలుసా, బంధువులు ఏమి చెప్తాయో అదే నీకు జీవితం, అదే నీకు ఆహారం. తప్పని పరిస్థితుల్లో వచ్చిన కుమారు. ఇది ఒక కథలాగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడికి దూరం అయిపోతే ఎంత భయంకరమో. ఈ చిన్న కుమారుని జీవితం మనకు ఒక మేలుకొలుపుగా కనిపిస్తుంది. ఆ పందులతో కలిసి ఇతను కూడా పందులాగా మారిపోయి తింటుంటే ఆ పందులన్నీ నీకు తెలిసింటారు. లేదు సార్, మనము మన జాతి, ఈ జాతి ఏ జాతి నెట్టి వేసినప్పుడు అతను గుర్తుకొచ్చాడు తన తండ్రి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. When you are in the position of sufferings, sorrows and agonies, you must remember your father.
నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు నువ్వు తండ్రిని జ్ఞాపకం చేసుకో. ఆ చిన్న కుమారుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో నా తండ్రి ఇంట ఎంతమంది సేవకులు ఉన్నారు, నా కాలు కింద పెట్టను, నా తండ్రి మీదకే పెట్టడానికి వస్తుంది, నా దూరులోకి ఆహారం వస్తుంది. కానీ ఇప్పుడు నాకేమి నా తండ్రి ఇంట ఉన్న సేవకులను జ్ఞాపకం తీసుకున్నాను కనుక ఇప్పుడు నేను వెళ్ళి నా తండ్రి నన్ను కుమారుగా అంగీకరించంటే నా తండ్రి ఒకవేళ ఒప్పుకోడేమో, కానీ నా తండ్రి నాకు తెలుసు. నా తండ్రి నేను నీకు కొడుకుగా కాదు, కానీ నీ సేవకులలో లేదా నీ పనివారిలో ఒక పనివారిగాను అంగీకరించు, నాకు ఒక ముద్దుగా సరిపోతుందని తలంచిన వాడే లేచి వెళ్ళా. ఆ తండ్రి అంట ప్రతిరోజు కొడుకున్నటువంటి మార్గం చూస్తున్నా. ఈ దినం వల్లైనా నా కొడుకు నా దగ్గరికి వస్తాడేమో. చిప్పు చుట్టూ మాసిపోయిన బట్టలు, కంపు కొట్టే వాసన, పెరిగిన జుట్టు గడ్డ, కానీ వస్తున్నాడు ఆ కుమారుడు. తండ్రి దూరం చూస్తున్నాడు. మొదలు అనుకోవచ్చు ఆ చుట్టూ మప్పాది కాదని, అనుకోవచ్చు ఆ డ్రెస్ మప్పాది కాదని, కానీ ఒక మాత్రం గుర్తుపెట్టాడు, ఆ నడక నా కొడుకు నడక. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. దేవుడి కంట మన నడక, మన పడక, మన మాట తీరు సమస్తము తెలుస్తుంది. ఆ నడకను చూసి గుర్తుపెట్టిన వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ కుమారుడిని మెడకెత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు తండ్రికి కంపు అనిపించదా, ఆ తండ్రికి ఆ శ్రమ అనిపించదా, కానీ ఆ తండ్రి యొక్క వాత్సల్యం, ప్రేమ, నా రక్తం పంచుకుని నేను కన్నటువంటి నా కుమారుడు యేసయ్య నిన్ను కూడా తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. విలువ పెట్టుకున్నబడిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తం చేత మనమందరము కొనబడ్డాం కనుక ఒకవేళ మనము తలపున మాటల క్రియల పాపం చేసినప్పుడు ఆయన మన మీద కనికరం చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, మన పట్ల శాశ్వతమైన ప్రేమను కనబరిచే గొప్ప దేవుడు. తండ్రి ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాం. ఆ తండ్రికి చెడు వాసన ఏమి రాదు. మెడ మీద పడి గుర్తు పెట్టుకుని ఇంటికి తీసుకుని వస్తున్నాడు. ఆ కుమారుడు ఏమి చెప్పాలనుకున్నాడో అవన్నీ ట్రై చేశాడు, కానీ తండ్రి ఏమి ఇచ్చాడు. నా దగ్గరికి వచ్చాడు, ఇది దానిగా పాపి మనమే ఒక పాపి భూలోకం ముందు మనం ముందే పరలోకం ముందు ఆ పాపిని బట్టి ఒక కొత్త కీర్తన పాడబడును. ఆ తండ్రి తన ఇంటి వారికి ఆలోచించి నా కొడుకుకి ఇమ్మీడియట్ గా ఇవన్నీ నీట్గా చేయండి, కటింగ్ చేసండి, నీట్గా స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రం ధరించండి, చేతి గోగులు పెట్టండి, కాలుకి చెప్పులు ఇవ్వండి, ఒక గోపెండేలో దూడను వధించి విందు చేయండి. నా ఇంట ఇప్పుడు పండగ వాతావరణం కావాలి, ఎందుకంటే నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు. సాధ్య సమయం గురించి కబురు అనమాట. నీవు పేరుకు మాత్రం బ్రతుకున్నావు, కానీ నీవు బ్రతుకులవే. ఆ చిన్న కుమారుడు గురించి తల్లి స్టేట్మెంట్, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. 2 Corinthians 5:17 కాగా ఎవడేను క్రీస్తు యేసునందు ఉండేవాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయును. ఆ తండ్రి ప్రేమ, నా కుమారుడు ఏం తప్పు చేసినా నేను క్షమించాను. భూలోకమందున తండ్రే అంత ప్రేమ గలవాడైతే పరలోకమందున మన తండ్రి ఇంకెంత ప్రేమ గలవాడు. God has steadfast love towards us. ఆయన మన పట్ల శాశ్వతమైన ప్రేమను ఆయన కనపరుచున్న ప్రేమైన దేవుడు. అయితే అక్కడ జరిగిన సంఘటన చెప్పి ముగిస్తాను. పెద్ద కుమారుడు తండ్రి వద్ద ఉన్నవాడు పొలం వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. రాగానే అంత నూతనంగా వాతావరణం ఏమిటి, ఈ వ్యవహారము, ఈ సందడికి, ఆ డాన్స్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, ఆ వాద్యాలు ఏంటని తన పనివార్త అన్నప్పుడు చెప్పాడు, అయ్యా నీ తమ్ముడు తప్పిపోయే తమ్ముడు తిరిగి వచ్చాడు, అనగానే నీ ఇంట నీ తండ్రి గొప్ప విందు చేస్తున్నాడు, సంతోషకరమైన వాతావరణం. ఇది నచ్చలా దగ్గర కుమారుడికి, బయటే ఉన్నాడు, నేను బాధపడుతున్నాను. తండ్రి బయటకు వచ్చాడు, కదా నా కుమార ఎందుకలా బాధపడుతున్నావు, నా నీవు నీకు కావాలి. ఇక్కడ గమనించాలా, క్షమించే స్వభావము
పెద్ద కుమారులు తక్కువగా ఉండటం చూస్తున్నాం. జకర్యా గ్రంథంలో 10వ అధ్యాయంలో 9వ వచనం ఏమన్నట్లంటే అక్కడ అంటున్నమాట ఏమన్నా 10 ఆ తండ్రి నీ కుమారుడు నీ ఆస్తంతతో పాటు చేశాడు, కానీ ఇప్పుడు రాగానే గొప్ప విధి చేస్తున్నావు, నాకు ఎప్పుడైనా నాకు జ్ఞాపకం ఇచ్చావా అని పెద్ద కుమారుడు కోరుతున్నాడు. జకర్యా గ్రంథం 13లో రాయబడిన మాట మేకతోడు అంటే లీడర్షిప్, నాయకత్వము. నాకు ఎప్పుడైనా నాయకత్వం అప్పగించావా, నీ కొడుకును ఆ పెద్ద కుమారుడు రాగానే గొప్ప విధి చేశావు అంటే ఇక్కడ పెద్ద కుమారుడు తండ్రి యొక్క మాటల్ని కోరుతున్నాడు. కనుక తప్పిపోయిన వాడు చిన్నవాడే కావచ్చు, కానీ ఆత్మీయుగా పెద్ద కుమారుడే తప్పిపోయాడు. క్షమించే స్వభావం లేని వారందరూ కూడా తప్పిపోయినటువంటి వారితో సమానము. ఆయన తండ్రి బ్రతిమలాడగా అతను లోపలికి వెళ్ళి అన్నాడు కదా, ఈయన తమ్ముడు చనిపోయి మరలా దొరికాడు, తప్పిపోయి మరలా దొరికాడు కనుక మనం సంతోషించుదామని తండ్రి చెప్పినప్పుడు పెద్ద కుమారుడు తన తప్పుకొని తెలుసుకుని తండ్రితో వెళ్ళి ఆ ఇంట సంతోషములో పాల్గొంటున్నాడు. ఇద్దరి ముందు తాను నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ హృదయం సంతోషించబడడానికి, నీ హృదయము మరి ఆనందంతో నిలబడడానికి ఇచ్చిన మరి గొప్ప విందు ఆయన శరీరము, ఆ రక్తము. ఆయన శరీరం రుచించి ఆ రక్తం పానం చేయవాడు నిత్యం ఉండవా. నేను ముగిస్తున్నాను. దేవుడు మన పాపములను క్షమించేవాడు. ఆయన ప్రజల పట్ల మరి కనికరం చూపే దేవుడు. ఆయన మన పాపములను అణిచేసే దేవుడు. ఆయన మన పట్ల శాస్త్రమైన ప్రేమను చూపేది కనుక అంత ప్రేమ చూపే తండ్రిని మరొక ఆత్మతో సత్యముతో ఎల్లప్పుడూ సేవిస్తూ ప్రభువులో సంతోషించాలని సేవకుని తెలియజేస్తూ ఈ మాట ముగిస్తూ ఉన్నా. ప్రభు దీక్షించిన గాక. ఆమేన్. సంవత్సరం నాకు దేవ సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలపులకును కావలుండును గాక. ఆమేన్. దేవా దేవుడు చేసిన ఉపకారములు వేలులు జ్ఞాపకం చేసుకోవచ్చు. కృతజ్ఞత కానుకలు దశమ భాగములు మొక్కుబడి ప్రార్థించిన వారు లేచి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థిద్దాము.
స్వరూపుడా, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియ కుమార్తెలు కుమారు నీ వలన పొందిన ప్రతి మేలును, అనుభవించిన ప్రతి ఆశీర్వాదం బట్టి కృతజ్ఞత భావంతో ఈ అర్పణను అర్పించిండగా అర్పణ అంగీకరించి వారానికి స్తోత్రం. వారి కుటుంబంలో సర్వ సమృద్ధి దయచేయండి. వీళ్ళ చదువులో తోడుగా ఉన్నది, చేస్తున్న ఉద్యోగంలో సహాయం దయచేయండి, కలిగిన వ్యాపారంలో బలపరచండి. స్తోత్రం నాయన. ఈ నెల ఎంతమంది నీ కృపలో తమ జన్మదిన వేడుక జరుపుకుంటున్నారో, తమ వివాహం దిన మహోత్సవం జరుపుకుంటున్నారో వారందరూ బలపరచండి. ఇటువంటి శుభదినాలు అనేక సంవత్సరాలు జరుపుకోవడానికి తండ్రి నీ కృపలో వారికి నిండు ఆయుష్ను సంపూర్ణ ఆరోగ్యం దయచేసి తీర్చుమని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియక దేవుడి సర్వ మీకు తోడుగా ఉంటుంది కాక. ఆమె. థ్యాంక్ యూ మచ్. గాడ్ బ్లెస్ యు. సంఘకాలంలో సేకరణ జరుగుతుండగా ప్రార్థన చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. గత వారపు కానుకల వివరాలను చదువుకున్నాము. మొదటి ఆరాధన కానుకలు 2,165 రూపాయలు. రెండవ ఆరాధన కానుకలు 3,905 మొత్తం కలిపి 6,073 రూపాయలు. గమనించండి, సిఎంసి వీళ్ళు మళ్ళీ అనౌన్స్ చేస్తున్నారు. మన పిల్లలైన మెడికల్ కాలేజీలో ప్రవేశం పడుకుంటే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుని అప్లై చేయవలసిన మనం చేస్తున్నాం. ఏ తరఫున స్పాన్సర్ కావాలంటే ఈ నెల 20వ తేదీ లోపల మరి ఏఎస్సీ ఆఫీస్కి ఆన్లైన్ లో మీ యొక్క సర్టిఫికేట్స్ పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తమిళ శ్రీనివాసరావు గారు మరియు వారి సతీమణి మేరీ గారు ఇరువురు ఇటీవల యాక్సిడెంట్ జరిగి మరి బోన్ ఫ్రాక్చర్ అయింది కనుక ఆపరేషన్ జరిగి ఇంటికి తీసుకుని మరి ఇంటికి వచ్చారు కనుక వారికి స్వస్థత దొరికేలాగా తిరిగి మన మధ్యకు వారు వచ్చేలాగా సంఘమంత్రి కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. వచ్చే ఆదివారము యథావిధిగా 6 గంటలకు అలాగే 9 గంటలకు ఆరాధన జరిగే సంఘాన్ని తెలియజేస్తున్నాం. సమర్పణ గీతం పాడుతున్నాం. ప్రార్థించదము. సకల ఆశీర్వాదములకు ప్రాణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం.
మరి యొక్క పరిశుద్ధ సంస్కారపు ఆనందంలో పొందడానికి సంఘమును సిద్ధపరిచి ఆయుధపరిచే దేవానికి స్తోత్రం. తండ్రి, మా పాపములను క్షమించే గొప్ప దేవుడు నీవు. మా పట్ల కనికరాలు చూపుతూ మా అతిక్రమములను అణుగుతొక్కుకోవడానికి స్తోత్రం. మా పట్ల మార్పు లేని నీ శాశ్వతమైన ప్రేమను చూపుతున్న దేవానికి స్తోత్రం. మా ప్రభువా, అనేకులు తప్పిపోయిన వారుగా వీళ్ళు ఉన్నారు. అయితే వారిని కనికరించి తిరిగి నీ యొద్దకు వారు వచ్చులాగిన నీ ఆత్మ ప్రేరేపణ దయచేయండి ప్రభువా. శేషించిన జనాలను నీ స్వాస్థ్యముగా అంగీకరించిన గొప్ప దేవాన్ని వందనాలు ప్రభువా. నేను నీ వలన నీ కృప చేత శేషింపబడిన వారుగా మేమున్నాం తండ్రి. ఆ విధంగా దయచేసి దీవించింది ప్రభువా. ప్రభుల శ్రీనివాసరావు మీరు నిర్ధారణ చేస్తున్నాం ప్రభువా. యాక్షన్ జరిగి మరి బోన్ ఫ్రాక్చర్ ఏమిగా ప్రభువా. వెనుకబడ్డ ఎముకలు ఏసు రక్తంలో అవి కరుగుబడి అవి అతుకుబడి శీఘ్ర స్వస్థత నదులేసు ఇచ్చింది ప్రభువా. పరిశుద్ధ యోహాను లూథరన్ చర్చ్ నుంచి మొదలుపెడుతున్నాం ప్రభువా. ఇది నీ సంఘం, నీ సంఘానికి ప్రధాన కాపురం నీవు. మేము కేవలము పని చేసినటువంటి పనివారు ప్రభువా. జీతకాలమే తండ్రి అయ్యా మొదలుపెడుతున్నాం. మా ప్రార్థన ద్వారా సంఘానికి మీ దీవెన దయచేయమని మనం చేస్తున్నాం స్తోత్రం. సంఘములో పసికంలో మొదలుకొని పండు వృద్ధాప్యం గల వారి కొరకు మొదలుపెడుతున్నాం. నిరంతరం చదువు భద్రత నీ క్షేమము దయచేయండి. స్కూల్స్ మా తండ్రి స్టార్ట్ అయ్యింది. ఆన్లైన్ ఆఫ్లైన్లో ప్రభువా వీళ్ళు తోడుగా ఉండండి మా తండ్రి. కనికరించండి, సహాయం చేయండి. కాలేజ్ పిల్లల గురించి మొదలుపెడుతున్నాం ప్రభువా. చదువు ముగించుకుని నీ కృపలో మంచి భవిష్యత్తు పొందులాగిన ఉద్యోగములు అనుగ్రహించమని మనం చేస్తున్నాం స్తోత్రం. పరిశుద్ధ వివాహాలకు సిద్ధపరిచిన పిల్లల కొరకే మొదలుపెడుతున్నాం తండ్రి. వివాహం జరిపించి వారి కుటుంబాలకు సమాధానము సంతోషం దయచేసి వివాహమైన బిడ్డల దాంపత్య జీవితంలో ఫలం చేయాలి అయానికి స్తోత్రం. గర్భిణీ సహోదరుల గురించి మొదలుపెడుతున్నాం. గర్భంలో శిశువు తల్లికి క్షేమములు ఆరోగ్యం దయచేస్తూ నీవు నిర్మించడం వలన వారికి సులువైన కానుకలు నగలు యేసునామములో దయచేయండి స్తోత్రం ప్రభా. పాత్ర గురించి మనం మొదలుపెడుతున్నాం. తల్లి బిడ్డ మీద విషయంగా ఉంచమని మొదలుపెడుతున్నాం దేవానికి స్తోత్రం. ఇంకను సంతానం లేకుండా బాధపడిన నీకు మాత్రం కొరకు మొదలుపెడుతున్నాం దేవా. మీ బిడ్డ నీకు మాత్రం గర్భములు నగలు యేసునామములో సంపూర్ణ దయచేయండి ప్రభా. అయానికి ఉన్నా కనికరించండి, కృప చూపించండి. విధవాళ్ళ పక్ష వ్యాజ్యమాడు దేవానికి స్తోత్రం. నీకు మాత్రం పక్షంలో వ్యాజ్యమాడు ప్రభువా. న్యాయం దయచేయమని మనం చేస్తున్నాం. వారి తాత ద్వారా వారి బిడ్డకు వారి మన సంతానానికి మీ దీవెన క్షేమమును ఆరోగ్యం దయచేయండి ప్రభానికి ఉన్నారు. అన్నదగ్గ బాధకు వచ్చిన బిడ్డ ఉన్నారు ప్రభా. ఎటువంటి వ్యాధి అయినా సరే ఏ రక్తమో అది కడిగి వేయబడక అయ్యా మా అతిక్రమం తుడిచివేసే గొప్ప దేవుడు కనుక నీకున్నారు. విలువైన నీ రక్తం చేత మేము అందరూ కొనబడేవారు. మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందేవారు కనుక అయ్యా నీ గాఢ హస్తముతో బిడ్డలు తాకండి. శిరస్సు మొదలుకొని అధికాల వరకు ప్రతి నరము, ప్రతి మూలుక, ప్రతి ఎముక, ప్రతి కండరము నెలలు రక్తములో కలగబడి కాక ఏ శరీరంలో సంపూర్ణ విడుదల పెట్టిస్తున్నాను తండ్రి. చీకటి అంధకార శక్తులు బాధకు పడుతున్న బిడ్డలకు మొదలుపెడుతున్నాం ప్రభా. నేను చంద్రకాలంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇప్పుడే బిడ్డగానే సంపూర్ణ విడుదల చేసి నీ ముఖ కాంతిని బిడ్డలు ప్రకాశం చేసి దీవించండి ప్రభా. బిడ్డ చేసినటువంటి ఉద్యోగులు ప్రమోషన్ దయచేయండి. చేసిన వ్యాపారం దీవించండి ప్రభా. చేతి కష్టాన్ని ఫలింప చేయండి. బిడ్డ కలిగిన ప్రభా పంట పొలం దీవించండి. వారికి పశు సంపదలు పక్షు సంపదలు దీవించండి. మనం చేస్తున్నాం స్తోత్రం. వాటిలో మా దేశంలో ఇతర దేశం ఉన్నారు మా తండ్రి. ఇతర దేశంలో మా బిడ్డ గురించి మనం పెడుతున్నాం దేవా. నీ కృప నీ కనికరం చెప్తున్నా వారికి నీ క్షేమం ఎలా దయచేయండి అయ్యా. ఈ సెకండ్ లేవు మా ప్రభా. ఉద్ధిని తగ్గించిన గొప్ప దేవుడు అయ్యా. తాగే ఉందని చెబుతున్నారు. అది చిన్నపిల్లల మీద భయంకరంగా ఉందని చెబుతున్నారు మా ప్రభా. ఎక్కడికి వెళ్ళగలరు తండ్రి అయ్యా. మా తాగు చోటు మీరే, మా శ్రీ దుర్గమా, మా విమోచన, మా కొండ, మా కోట దేవానికి స్తోత్రం.
నిరంతరం కింద ఉన్న ఆలయంలో ఆశ్రయం మాకు దయచేయండి. నీ భావంతో తప్పండి ఈ కరోనా వైరస్ ఆ తెగులు మా తండ్రి నీ నామంలో ప్రార్థించినప్పుడు అది పారిపోతుంది ప్రభు. అయ్యా ఆనాడు ఐగుప్తు దేశంలో ఐగుప్తుల మీదకి 10 తెగులు పంపించారు. ఏ ఒక్క తెగులు ఇశ్రాయేలు నీకుడి మీదకి రాలేదు ప్రభు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పాతాళానికి దాన్ని అడుగుతున్నది మనం చేస్తున్నాం ప్రభు. అన్ని నామం కంటే పరిణామము నామంలో నా తండ్రి సంపూర్ణ విడుదల నేను ప్రజల మీద మాకు అనుగ్రహించండి. స్తోత్రం ప్రభు. సంఘ బీసీ సభలు బట్టి డెలిగేట్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ప్రభు. నీ పరిచర్య వారు చేసినారు కనుక బిడ్డలు దాచి ఇచ్చిన శ్రేష్టమైన దీవెన దయచేయండి. నీ నామమును ప్రేమించి పరిచర్య కొరకు బిడ్డలు తమ విలువైన కానుకలు గుర్తులు నిలిపిన్నారు తండ్రి. స్తోత్రం. వారి కుటుంబాలకు సమృద్ధి దయచేయండి. తొట్టులోని పిండి పొదువు కాకుండా పుట్టిలో తక్కువ కాకుండా అయ్యా పొంగి పొలబడి ఆశీర్వాదాలతో వారు దీవించి మాట్లాడండి. ఈ సమయంలో ఈ శరీరం గుర్తించిపోతున్నా నిరంతరము పాలన చేయబోతున్నాను. నీ కృపలో యోగ్యతను అనుగ్రహించి దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారాన్ని మాకు దయచేయండి. మళ్ళా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. శోభతేగా దృష్టివం తప్పించు. రాజ్యము శక్తి మహిమయు నిరంతరం మీపై నాలుగు తండ్రి. ఆమె తీసుకొచ్చినండి. చిన్న కీర్తన పుస్తకంలో 97, పెద్ద కీర్తన పుస్తకంలో 270.